సార్ ఏంటి వైసీపీని వీడుతున్న నేతలు బాలినేని సామినేనికి లైన్ క్లియర్ అయింది, ఇంకా ఎంతమంది వస్తారో తెలియని పరిస్థితి. నిన్న బాలినేని గారు వ్యాఖ్యానించింది, అసలు వైసీపీ ఏమీ లేదు, జగన్మోహన్ రెడ్డి గారి తీరు మార్చుకోవట్లేదు, నా ఆస్తులన్నీ నేనే పోగొట్టుకున్నాను, ఈ రకంగా ఆయన మాట్లాడడం. అంటే వేరే వారు మాట్లాడితే పరిస్థితి భిన్నంగా ఉంటుంది, సరే వెళ్ళిపోయారని. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గర నుంచి చూసిన వ్యక్తిని, బంధుత్వం ఉన్న వ్యక్తి, ఆయన బయటకు వచ్చి మాట్లాడటం. సార్, ముఖ్యమంత్రిగా పార్టీ అధ్యక్షుడిగా జగన్ వీళ్ళందరి యొక్క అభిమానాన్ని లేకపోతే సాన్నిహిత్యాన్ని ఆయన చూరగొనలేకపోయాడు, అందులో సందేహం లేదు. అన్నీ ఆయనే చేశాడు, అన్నీ మీరే చేశారని బొమ్మరిల్లు అన్నట్టుగా అన్నీ ఆయనే చేశాడు, ఎవరికి చోటు కానీ స్థానం కానీ కల్పించలేదనేది ఆయన మీద ఉన్న పెద్ద ఫిర్యాదు. సో బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ పుట్టకముందు, అంటే జగన్ జైల్లో ఉన్నప్పటి నుంచి ఆయన వైసీపీలో ఉన్నారు, అంటే ఒక విధంగా జగన్ కంటే ఆయన వైసీపీలో సీనియర్. కాబట్టి ఆయనకు ఇప్పుడు మొన్న ఎన్నికల్లో గెలిచుంటే ఏమైండేది? ఇప్పుడు నేను చెప్పేది ఒకటే, ఇప్పుడు చాలామంది ప్రభుత్వం మీద పార్టీ మీద విమర్శలు చేస్తారు, చేయొచ్చు కూడా. పార్టీ ఏదేమైనా దానికి అంటి పెట్టుకొని ఉండాలని ఏం లేదు, వాళ్ళ ఇష్టమే. కానీ వీధిలో కొన్నైనా కానీ అంతకుముందు కూడా చెప్పుంటే, ఇప్పుడు ఉదాహరణకు ఇళ్ల పట్టాల విషయంలో అతి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళలో బాలినేని ఒకటి. ఒంగోలులో అనేక సార్లు ఒత్తిడి వీళ్ళ మధ్యలోనే కదా. కాబట్టి సొంత సైన్యము లేదా కొంత హంగు దర్పాలు ఉన్న నాయకుడు బాలినేని ఒకరు. ఇప్పుడు సామినేని ఉదయభాను అండి, వైఎస్ఆర్ అప్పటి నుంచి చాలా విధేయుడు, జిల్లా అధ్యక్షుడు కూడా. నేను మారాలని నిర్ణయించుకున్నాను, ఇంకా జగన్ వల్ల కాదు, జగన్ పద్ధతి బాగాలేదు అంటే అది వేరే విషయం, దానికి నిర్ణయానికి రావచ్చు. కానీ అన్నీ ఇప్పుడే జ్ఞానోదయం అయినట్టు హఠాత్తుగా ఎన్నికలు అయిపోగానే, అలాగే యువతలి వాళ్ళు కూడా అక్కడ ఉన్నప్పుడు అంతానేమో వాళ్ళ మీద తీవ్రంగా తిట్టిపోసి ధ్వజమెత్తి, ఇటు రాగానే చాలా సానుకూలం అయిపోయినట్టు. ఇవన్నీ తమ నెలవులు తప్పినని, నెలవులు కొంచెం అటు నుంచి ఇటు మారుతున్నప్పుడు నిన్న 2 పద్యాలు చెప్పుకున్నాం కదా మనం. ఇదంతా ప్రాసెస్సే. తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు కదరా సుమతి అని ఇప్పుడు చాలా కప్పలు జనసేన చెరువులో చేరుతున్నాయి. జనసేన చెరువులో ఇలా, ఎందుకంటే చంద్రబాబు కొలువు ఇప్పటికే బాగా క్రిక్కిరిసి ఉంది కాబట్టి, ఇది ఇంకా కొత్తగా ఏర్పడుతున్నటువంటి రాజకీయ వ్యవస్థ కాబట్టి జనసేన వైపు ఇలాంటి వాళ్ళు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎన్టీఆర్ పెట్టినప్పుడు కూడా అండి పార్టీ, ఎవరు వేరే పార్టీలో వాళ్ళు వస్తే రాజీనామా చేయాలన్నాడు ఆయన. కొంతమంది చేరారు, గద్దేరాత ఇట్లాంటి వాళ్ళు. ఆయన రాజీనామా చేయమని ఇన్సిస్ట్ చేసేసరికి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. వీళ్ళు ఎవరికి పదవులు లేవు కాబట్టి ఇప్పుడు పెద్ద సమస్య లేదు. అందుకని ఖచ్చితంగా ఈ ప్రాసెస్, ఈ ఒక పునః సమీకరణ పార్టీల మధ్య, రాజకీయ శక్తుల మధ్య కాదు, రీఅలైన్మెంట్ అంటే రీఅడ్జస్ట్మెంట్ బిట్వీన్ పార్టీస్ అండ్ లీడర్షిప్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. ఇది కంటిన్యూ. ఓకే, ఇంకా నడ్డా గారు లేకపోతే షా గారు కర్చీఫ్ ఇంకా వేయలేదు, అటువైపు కూడా ఒకరో ఇద్దరు వెళ్తే వెళ్ళొచ్చు. కానీ ఎక్కువ భాగం ఛాన్స్ ఉండేది పవన్ బస్సు ఎక్కువ ఖాళీగా ఉంది అని అనుకుంటున్నారు. చంద్రబాబు బస్సు ఏమో ఓవర్లోడెడ్ ఆల్రెడీ, టీడీపీ బస్సు ఓవర్లోడెడ్, ఆ పైన టాప్ మీద కూడా కూర్చొని ఉన్నారు ఇప్పటికే. వేరే జనసేన బస్సు డ్రైవర్ మంచి ఫామ్లో ఉన్నాడు, సారథి. కాబట్టి దీంట్లో ప్రవేశించే అవకాశం, చాలా కండిషన్స్ అన్నీ బాగున్నాయని దీంట్లోకి వస్తున్నారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా ఎముడతారు, వీళ్ళు ఎలా ఎముడ్చుకుంటారు, అది కూడా. ఇప్పుడు మీరు సామినేని దగ్గర అవుతున్నారు, సామినేని ఉదయభానుతో పాటు తోట త్రిమూర్తులు కూడా. అవును. ఇప్పుడు వీళ్ళందరి మీద జరిగిన వివాదాలు గుర్తు తెచ్చుకోండి వర్మ, ఎన్ని రకాల ఎన్ని ట్విస్టులు ఎన్ని ట్రాలను చూసాము. ఇది కూడా అందులో ఒక రాజకీయ పరంపరలో భాగం అనుకోవాలి. బట్ పవన్ కళ్యాణ్ ఏమి డిజిట్స్ సెట్ చేస్తాడు, వీళ్ళకు ఎలాంటి పద్ధతులు పెడతారు, అలాగే గతంలో ఉన్న కొత్త నీరు పాత నీరు అన్నట్టుగా గతంలో ఉన్న వాళ్ళకు వీళ్ళకు మధ్యలో ఈక్వేషన్ ఏ విధంగా చూస్తారు. ఇప్పటివరకు ఎక్కువగా కాపు సామాజిక వర్గం, కాపు పెద్దలు, లేకపోతే ఆయన హరిరామ జోగయ్య, ఈ మధ్య మాట్లాడలేదండి, మనకు టాపిక్లు ఇవ్వట్లేదు. జోగయ్య లాంటి వాళ్ళు ఆయనకు ఎక్కువ అండగా ఉన్నారు. పద్ధతి గారు కూడా ఏం మాట్లాడలేదు, ఆయన ఇంకా ఎత్తేసారు కదా పేరు మార్చుకొని ఇదంతా. కాబట్టి ఈ పరిస్థితుల్లో సామాజిక సోషల్ ఈక్వేషన్ కూడా జనసేనలో మారుతుంది. పాలిటిక్స్లో మారడం కాదు ఇక్కడ, జనసేనలో సోషల్ ఈక్వేషన్ను, అలాగే పవర్ ఈక్వేషన్ ఎందుకు, గెలిచిన ఓడినా బాలినేని శ్రీనివాసరెడ్డి అంటే ఆయనకు ఉండేది ఆయనకు ఒకటి ఉంటుంది, లేదు ఇంకో ఉదయభాను ఎప్పటి నుంచో ఉన్నాడు ఆయన, అంటే వీళ్ళంతా లీడర్స్ విత్ బ్యాగేజ్. సో ఈ న్యూ ఎంట్రన్స్ విత్ ఓల్డ్ బ్యాగేజ్ వీళ్ళు ప్రవేశించినప్పుడు ఈ జన సైనికులు
ఓ మై గా ఓజీ అంటే ఒరిజినల్ గుండా కాకుండా ఓ మై గాడ్ అనుకుంటే ఇటువైపే ఉండే చూస్తున్న వాళ్ళు ఏమో ఎట్లా ఉంటారు అది మనం చూడాలి. సార్ చాలా కీలకమైన ఒక అంశం సర్వత్రా అందరిలో నిలుగుతున్న అంశాలు రెగ్యులర్గా ప్రత్యర్థులుగా ఉన్నప్పుడు ఒకరికొకరు చేసుకున్న విమర్శలు ఆరోపణలు అసలు మనం వినడానికే ఒక్కొక్కసారి చాలా జిగుప్సాకరంగా ఉంటుంది, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఏంటి ఇంత రోడ్డును పడి ప్రజానాయకులు అయ్యి ఉండి ఒక ఒక స్ట్రేచర్ ఉన్న వాళ్ళు ఈ రకంగా మాట్లాడతారండి. లేదు అదే వాళ్ళు అంత కత్తులు పెట్టుకుంటే నడుక్కోవడానికి సిద్ధపడిన వాళ్ళు ఒక్కసారిగా పార్టీ మారేసరికి గతంలో వీళ్ళు చేసిన విమర్శలు అన్నీ మారిపోయి పునీతులు అయిపోతారా పార్టీ మారినంత మాత్రాన? పునీతులు అయిపోరు, నవనీతులు అయిపోరు. వాళ్ళ దగ్గర 3-4 మాస్కులు రెడీగా ఉంటాయి. ఓకే, ఆ మాస్క్ కాస్త మార్చేసి మళ్ళీ ఈ మాస్క్ తగిలిస్తారు అంతే. ఈ మాస్క్ తగిలించగానే ఇంకోటి అప్పుడు ఉన్న పార్టీలో ఉన్నాను కాబట్టి పార్టీ అభిప్రాయం చెప్పాను నాది కాదు అంటారు. సింపుల్ అది. మనకు చర్చలకు వచ్చే వాళ్ళలో కనీసం 5-6 మంది అలాంటి వాళ్ళు ఉన్నారు. ఒక ఆయన ఉన్నాడు, చంద్రబాబు నాయుడే అభినవ అంబేద్కర్ అని చెప్పాడు. తర్వాత వైసీపీలోకి వెళ్ళాడు. అసలు జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకెవరు అంబేద్కర్ అంటే ఆయనే అన్నారు. ఇప్పుడు మళ్ళీ ఈయన అంబేద్కర్ అంటున్నారు. కాబట్టి ఇది ఏంటంటే దీన్ని అంటే వాళ్ళు చెప్తారు. సరే ఏం చేయమంటారు, బలహీన వర్గాలు కింది వాళ్ళకి మాకేం పట్టు ఉండదు. ఏమంటారు తెలుసా అండి, రాజకీయ పార్టీల్లో హంగు దర్పాలు సంపద వనరులు ఇవన్నీ ఉండే కొద్దిమంది చక్రం తిప్పుతుంటారు. మిగిలిన వాళ్ళు ఎక్కడో చోట ఆశ్రయం పొందాలి. ఎవరుంటే వాళ్ళు మా దాకా పెద్ద మేత కూడా మా దాకా ఏం రాదు. నేతలు వేరు, మేతలు కూడా వాళ్ళకే ఉంటాయి. ఓకే, మేమేంటంటే వెనక కూతలు కూసుకుంటూ తిరుగుతూ ఉండాలి, అంటే ఒక విధంగా బలపరుచుకుంటూ తిరగాలి తప్ప ఇంకోటి కాదు అని అంటారనమాట. బాలినేని లాంటి వాళ్ళు ఒక టైపు. ఎలా జరుగుతుంది చూడాలి. పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయం మీద అది ఆధారపడి ఉంటుంది. చాలాసార్లు పార్టీలు ఏం చేస్తాయంటే బలమైన కొంతమంది నాయకులను తీసుకున్నప్పుడు తర్వాత వాళ్ళకి ఇచ్చే స్థానం వాటిలో తేడా ఉంటుంది. అది కూడా అంటే మీరు వచ్చారు కాబట్టి మేము రమ్మన్నాము, మీరు అదే స్థాయిలో ఇక్కడ ఆశిస్తే మేము నాతో ఒకసారి రామకృష్ణాశ్రమం ఆయన చెప్పాడు, ఆ స్వామి గారు ఇప్పుడు లేరు. ఏమని చాలామంది వస్తారండి మా ఆశ్రమానికి, సార్ నేను ఫైనాన్స్ సెక్రటరీ చేశాను, నేను సోషల్ వెల్ఫేర్ చేశాను, ఇంకోటి చేశాను, మీ దగ్గర సేవ చేస్తానంటాడు. ఆ ముందుదంతా అంతసేపు చెప్పడం ఎందుకంటే ఇక్కడికి వస్తే నాకు ఆ విధంగా మీరు ఏదో తగిన విధంగా అయ్యా మీరు మా దగ్గరికి వస్తే నేను జనానికి సేవ, మానవ సేవ, మాధవ సేవ అని నేను ఏదైనా చేయగలను. కానీ మీరు అంతకుముందు చీఫ్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ లేకపోతే ఇవన్నీ చేశారంటే ఆ స్థాయిలో నేను ఎక్కడ ఇప్పిస్తాను అని నేను అనుకుంటాను అని చెప్తుంటారు. సో వీళ్ళు కూడా అక్కడ చక్రం తిప్పాం కాబట్టి వైసీపీలో అలా వెళ్ళి భంగపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అవును, చంద్రబాబు దగ్గర చేసినట్టే జగన్ దగ్గర చేయొచ్చని అక్కడ జరగలేదు. ఇప్పుడు మళ్ళీ వస్తున్నారు. ఇంక ఇదొక పునరపి జననం జననపి మరణం లాగా ఇది జరుగుతూ ఉంటుంది అంతే. సార్ ఇంకా చాలామంది ఆయారాం గయారాం మాట విన్నాం కదా మనం. సార్ చాలామంది ఇంక వీడే పరిస్థితి అయితే ఉందా పార్టీలో? అంటే వీళ్ళు తలుపులు ఎంతవరకు తెరుస్తారు, ఎంతమంది స్కోప్ ఇస్తారు, ఎన్ని కుర్చీలు వేసి పెట్టారు దాని మీద ఆధారపడి ఉంటుంది. వెంటపడే వాళ్ళు కూడా ఉంటారు. డెఫినెట్గా ఒక 3వ వంతో లేకపోతే 4వ వంతో వస్తే మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం 1/3 అలా అవసరం కూడా వాళ్ళకు 5 ఏళ్ల పాటు తట్టుకోవాలి. అవును, బలమైన పార్టీ. రెండవది జగన్ స్వభావరీత్యా డబ్బు ఏదో విపరీతంగా ఖర్చు పెట్టి పార్టీని నిలబెట్టాలి అనే టైప్ కాదు. ఆయన చాలా ఆర్థిక వనరులు పైసలు తీయడం అనేది చాలా ఆచితూచే తీస్తాడు ఆయన, వ్యాపారంలో అయినా ఇక్కడైనా కానీ. కాబట్టి అధికారంలో ఉన్నప్పుడే అట్లా అంతంతా ఉంటే ఇప్పుడు అధికారం లేనప్పుడు మళ్ళీ పక్కా క్యాలిక్యులేటెడ్ పాలిటీషియన్ కదా. ఏదో మా ఎలక్షన్ టైం ముందు ఏదో చేయటం, అది కూడా చేయాలనుకున్న వాటికి చేయటం తప్ప ఊరికనే చేయటము అది ఉండదు. ఎవరు వీళ్ళని నిలబెట్టాలి? ఇప్పుడు ఒక పార్టీ అధికారంలో ఉందనుకోండి, ఏదో ఒక పథకం పేరుతోనో ఇంకో పేరుతోనో ముఖ్యమంత్రి వస్తున్నాడు 4 కార్యక్రమాలు జరుగుతుంటే దాంట్లో ఇవన్నీ రాస్తుంటారు ఎవరైనా. అవును, మీకు అధికారం లేనప్పుడు ఒక్కసారిగా మీకు ట్యాంకుకు మీకు లింకు తెగిపోతుంది. మీరు వేరే చోటు నుంచి నీళ్లు మోసుకొచ్చుకోవాలి, మీరు ట్యాంకులు మాట్లాడుకోవాలి, ఇవన్నీ మెయిన్ ట్యాంక్ కట్ అయిపోతుంది. అధికారం అనేది మెయిన్ ట్యాంక్ ఎవరికైనా. ఆ ట్యాంక్ సప్లై లేదనుకోండి ఇంకా మీరు ఎన్ని తెచ్చుకుంటారు? అది సమస్య. కాబట్టి వీళ్ళు అటు పోతున్నారు, ఇంకా కొంతమంది పోతారు. మనం ఇది అనగానే ఇప్పుడు బాలినేనే ఉన్నారు. నిన్న బాలినేని ఒక ముఖ్యమైన మాట అన్నాడు, మీకు తప్పకుండా చెప్పాలి. ఏమని అంటే
మీరేమన్నా అడిగారా? అది నేనేం కండిషన్స్ పెట్టలేదు. కానీ ఒకటైతే చెప్పాను, కూటమి అధికారంలో ఉంది కాబట్టి తెలుగుదేశం వాళ్ళకి ఏ విధమైన గౌరవం ఇస్తున్నారో జనసేన నాయకులుగా మాకు కూడా ఆ గౌరవం ఇస్తే చాలు అని నేను ఒక మాట చెప్పానండి అని. ఇది ఒక మాట, చిన్న మాట కాదు, ఇది చాలా పెద్ద మాట ఇది. ఆ మాట ఇంతవరకు ఎవరు అనంది, ఈయన ఎందుకు అన్నాడు అంటే ఆయన అనుభవాన్ని బట్టి, ఆయనకున్న స్థానబలిని బట్టి ఆయన అన్నాడు అనమాట. అంటే జనసేన వాళ్ళు స్థానికంగా ఇప్పుడు ఉదాహరణకు మీరు వీడియోలో అక్కడప్పుడప్పుడు చూపించినట్టు ఆ ఫ్లెక్సీ చెప్పారనో ఇంకోటి వేసారనో కింద కొట్టుకుంటున్న పరిస్థితి నుంచి ఇప్పుడు కొంచెం బలమైన నాయకులు, కొంచెం వాయిస్ ఉన్న నాయకులు జనసేనలోకి వచ్చి కొంత డిమాండ్ చేసే ఒక పరిస్థితి వస్తుంది. ఇది నామినేటెడ్ పోస్టుల ప్రకటన భర్తీ అయిపోయిన తర్వాత ఇంకా పెరుగుతుంది. ఓకే, నామినేటెడ్ పోస్టులో ఏ మేరకు న్యాయం జరుగుతుంది, ఏ మేరకు లేదు. పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో సర్దుకోవచ్చు, ఇది ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కలిసి సిగరెట్ తాగొచ్చు. అవును, కానీ కింద వాళ్ళ అభిమానులకు వాళ్ళకు వచ్చేసరికి అక్కడ ఇదిగా ఉంటుంది. సో ఇదంతా చూడాలి. ఇదంతా ఏమీ జరగాలని నేను కోరుకోవట్లేదు. ఒక సినేరియో, పొలిటికల్ సినేరియో, బాలినేని, సామినేని ఉదయభాను, తోట త్రిమూర్తులు, ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి కదా, మేయర్లు, వాళ్ళు వీళ్ళు ఇంకా ఉన్నాయి, ఒక 5-6 పేర్లు ఉన్నాయి. ఇలాంటి వాళ్ళందరూ రావడం ద్వారా దాని కాంపోజిషన్ పొందిక మారుతుంది. కిలార్ రోషి ఒకరు, కిలార్ రోషి ఇప్పటికే ఆల్రెడీ ఆయన వచ్చేస్తున్నాడు. వీళ్ళందరూ కొంచెం నిలదొక్కున్న వాళ్ళు కదా, నాట ఔత్సాహికులో లేకపోతే నూతన నాయకులో కాదు. కాబట్టి వాళ్ళు తప్పకుండా ఇప్పుడు అలాగే మీకు సీఎం రమేష్ బీజేపీలో ఎవరో ఒక విహెచ్పి ఆర్ఎస్ఎస్ భక్తుడు ఎవరో అవ్వడానికి ఒక సీఎం రమేష్, ఒక సుజనా చౌదరి నాయకులు అవడానికి తేడా ఉంటుంది. అవును సార్. మరొక అంశం, జిల్లా నేతలతో జగన్మోహన్ రెడ్డి గారు